తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ధర్మరాజు అనుకుంటున్నట్ట, నా కష్టాలు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎందుకంటే మొత్తం సార్వభౌముణ్ణి రాజసూయ యాగం చేస్తూ తిరుగులేనటువంటి రాజునై ఓడిపోయాను. పోనీ యుద్ధంలోనో పరాక్రమంలోనూ ఓడిపోయారంటే వంచనతో ఓడిపోయి మొత్తం కోల్పోయారు, అడవులు పాలైపోయారు. ఎలాంటి పరిస్థితి? ఒకటి తానొక్కడు దుఃఖపడుతుంటే ఒక దుఃఖం అండి, తన వల్ల తన వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే చూడడం మరొక దుఃఖంట. ఈ రెండు రకాల దుఃఖాలు నాకు వచ్చి చాలా బాధగా ఉన్నాయి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, నాకు ప్రేమపాత్రుడైనటువంటి తమ్ముడి దగ్గర లేడు, పైగా ఎండకన్నెరుగునటువంటి ఇల్లాలైనటువంటి అసూర్యం పశ్య అయినటువంటి ద్రౌపదీదేవి కష్టాలు పడుతున్నది ఎండల్లో, ఈ వానల్లో, ఈ అడవుల్లో అంటూ దుఃఖపడుతున్నాడు. అంటే ఏం లాభం లేదే, నీకంటే కష్టాలు పడ్డవాళ్ళు చాలామంది మహాత్ములు ఉన్నారు సుమా అన్నట్టు బృహదస్సుడు. ఏమిటది చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ అది ఉపాఖ్యానం. మనం ముందు రోజు ఒక ప్రతిజ్ఞ పట్టుకున్నాం, ఉపాఖ్యానాలు విస్తారంగా చెప్పము, ఆఖ్యానములు మాత్రమే చెప్పుకుంటాం అని. కనుక చెప్పట్లేదే అని చూడొద్దు, చెప్తున్నది జాగ్రత్తగా పరిశీలించాలి. కానీ ఈ ఉపాఖ్యానం మాత్రం చెప్పకపోతే ఒక తప్పు ఉంది, చెప్పక తప్పదు. కానీ మొత్తం చెప్తే పెద్ద తప్పు అవుతుంది. అందుకే ఒక్కసారి స్మరించుకుంటే చాలా ధన్యమయ్యే ఉపాఖ్యానం ఇది. ఉపాఖ్యానాలు ఎందుకు పెట్టారనే దాన్ని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఉపాఖ్యానాలు ఏంటంటే, చెప్తున్న ధర్మము చెయ్యు అని చెప్పడమే కాకుండా ఆ ధర్మాన్ని ఇదివరలో చేసిన వారు ఎలా బాగుపడ్డారో చెప్పడం వల్ల ధర్మం అనేది నిష్ఠ కలుగుతుంది. అది ఉపాఖ్యానాల యొక్క ఒక ప్రయోజనం. అంతేకాదు, ఉపాఖ్యానాలు వింటూ ఉంటే, పుణ్యశ్లోకుల చరిత్ర వింటూ ఉంటే మనకు తెలియకుండా మన పాప సంస్కారాలు పోతాయి, కొన్ని గ్రహదోషాలు కూడా తొలగిపోయి ఒకనొక అనుగ్రహం వస్తుందండి, మంత్రప్రభావం. అది కూడా జరుగుతుంది. అందుకే ఒక్కొక్క ఉపాఖ్యానానికి శక్తి ఉంది. లేకపోతే ఇది పారాయణ చేస్తే ఇది ఫలితం అని ఎందుకు చెప్తారండి ఋషులు? ఎవరిని ఆకర్షించడం కోసం చెప్తారు. ఏమని వాళ్ళకి శాలబిలిటీ లేక ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ చేసేది. ఈ ఇతివృత్తం చెప్తూ ఇది ఎవరైతే వింటారో వాళ్ళకి సర్వ కలిదోషాలు పోతాయ్యా, వాళ్ళు ధన్యులు అవుతారు అని ఇతివృత్తాన్ని చెప్తున్నాడు ఇక్కడ. సామాన్యంగా అది నీకంటే కష్టం పడ్డ ఒక మహాత్ముడి యొక్క చరిత్ర చెప్తున్నాను విను. ఈయన ఎప్పటివాడు రామచంద్రుడికి కూడా పూర్వీకుడు. సీతమ్మ సుందరకాండలో ఆ దంపతుల్ని స్మరించింది, అంత పూర్వీకుడు. అదే పరమ పవిత్రమైన నల చరిత్ర. ఈ నల చరిత్ర తెలియని వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇదే వ్యక్తి ఇదే ఊళ్ళో ఎక్కడున్న ఇన్ని వేల మంది ముందు సుమారు 2 పర్యాయాలు విస్తారంగా చెప్పడం తెలుసు. అలాగే వివిధ సందర్భాల్లో చెప్పుకున్నప్పుడు కూడా మాధ్యమాల ద్వారా విన్నవాళ్ళు ఉన్నారు. మళ్ళీ పునరుక్తి కూడా అవుతుంది. అందుకే ఇదివరకు చెప్పినవన్నీ విడిచిపెట్టి చెప్పనివి చెప్పుకోవడానికి ఇప్పుడని చెప్పే కూర్చున్నాం కనుక చెప్పింది చెప్పినట్టు వినడమే చాలా క్షేమం. ఇందులో ఉన్నటువంటి క్లుప్తంగా చరిత్ర చూస్తే నలచక్రవర్తి నిషధ దేశానికి అధిపతి, మహాత్ముడు, రాజర్షి, సామాన్యుడు కాడు. ఇక ఆ తల్లి దమయంతి విదర్భ దేశాధీశుడైన భీమరాజు యొక్క పుత్రిక. వారి ఉభయులకి వివాహం జరిగింది పరస్పర ప్రీతితో, ఒకరికొరు తగినవారు, మహాత్ములు. చిత్రం ఏంటంటే ఆ వివాహానికి ఒక చిన్న పరీక్ష పెట్టారు. వీరి అన్యోన్య ప్రేమను తెలుసుకోవడానికి 4 పరీక్ష పెట్టారు. ఇంద్రుడు, అగ్నిదేవుడు, వరుణుడు, యముడు 4 పరీక్ష పెట్టారు. వారి యొక్క పరమ ప్రేమను చూసి ఆనందించారు. వారి దగ్గరుండి పెళ్లి చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇచ్చారు. యమధర్మరాజు ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చట. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా నీ బుద్ధి ధర్మమునందే నిలబడి ఉండుగాక. ఇది ఎంత అద్భుతమైన వరం అండి. ఇది అద్భుతమైన వరం ఎవరికి అనిపిస్తుంది? బతుకున్నంతకాలం ఆరోగ్యం ఉండుగాక అంటే బాగుంటుంది, కానీ ముందు ఇది గొప్ప వరం. ఎంత కష్ట పరిస్థితుల్లోనైనా నీ బుద్ధి ధర్మమునందు ఉండుగాక. ఇది యమధర్మరాజు ఇచ్చిన అనుగ్రహం. ఇంద్రుడు, నీ యొక్క రాజ్యంలో కరువు కాటకాలు ఉండవు, సకాల వర్షాలు ఉంటాయి అన్నాడు. అగ్నిదేవుడు, ఎప్పుడు ఎక్కడ కావలిస్తే ఆ యజ్ఞాగ్నిలో కానీ పచనాగ్నిలో కానీ ఏ విధంగానైనా నేను నీకు అనుగ్రహిస్తూ ఉంటాను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుగ్రహాన్ని. వరుణుడు కూడా సకాల వర్షాదులు ఇస్తాను, జలాశయాల్లో నీరు ఎండకుండా చూసుకుంటాను. రాజుకి ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇవన్నీ అనుగ్రహించి వెళ్ళిపోయారు. అయితే ఇద్దరు మాత్రం అక్కడికి వస్తూ ఉంటే అప్పటికే స్వయంవరం పెళ్ళి అన్నీ అయిపోయాట. వాళ్ళు ఎవరంటే కలి ద్వాపరుడు, అంటే కలి యుగ పురుషుడు, ద్వాపర యుగ పురుషుడు, తత్కాల అధిదేవతలు. తెలుసుకోవాల్సింది. వాళ్ళిద్దరూ బయలుదేరి వస్తున్నారట. ఎక్కడికి? నలుగేట తోవల ఇంద్రుడు అడిగితే స్వయంవరానికి వెళ్తున్నారు. ఏం స్వయంవరం? స్వయంవరం పెళ్ళి అన్నీ అయిపోయి మేము అక్షతలు వేసి వస్తున్నాం, ఇంకా పసుపు ఉంది చూడు చేతికి అన్నట్ట. వెంటనే అమ్మ అలాగా మేము వరిద్దాం అనుకున్నామే. నలుడు దమయంతి పరస్పరం ఒకరినొకరు వరించుకున్నారనమాట. వాడు ఎలా సుఖపడతాడో చూస్తాను అనుకున్నారట వీళ్ళిద్దరు కూడా. అనుకుని ద్వాపరుడు కలిపురుషుడు ఎదురు చూస్తున్నారు.
పైగా ద్వాపరుణ్ణి ముందే పంపించేట, పుష్కరుడు అనే వాడి దగ్గరికి పంపించాడు. వాడు ఏం చేశాడంటే పుష్కరుడిలో చేరి మాయా పాచికలు వేయడంలో ప్రావీణ్య శక్తిని అతనికి ఇచ్చేసేట. ఈ పుష్కరుడు యొక్క అంశే శకుని అని 2వ రోజు ఉపన్యాసం వినే వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇది పుష్కరుడు ద్వాపరయుగాధిపతి. ధర్మరాజు కథ జరిగింది ద్వాపరయుగం, నరచక్రవర్తి కథ జరిగింది ఏనాడో పూర్వయుగాల్లో, అప్పటికి ద్వాపరయుగం కాదు. అప్పుడు ద్వాపరుడు కలి అంత తేలిగ్గా రావడానికి అవకాశం లేదు. వాళ్ళందరూ రెస్ట్, వాళ్ళ డ్యూటీ కాదు ప్రస్తుతం. పగలంతా డ్యూటీ చేసి రాత్రి నిద్రపోయేటట్టు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా ఈ స్వయంవరానికి పెళ్లికి తిరుగుతున్నారు వాళ్ళు. ద్వాపరయుగం వచ్చినప్పుడు ద్వాపరుడు బిజీ, కలియుగంలో కలి బిజీ. కానీ ఆ యుగాల్లో ఇద్దరు తీరిగ్గా ఉన్నట్ట. కానీ ఇప్పుడు వాళ్ళు ఆశాభంగం చెంది మొత్తం ఈ కాలమంతా వ్యాపించలేరు కనుక ఈయన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఈయన మీద దాడి చేయడం కోసం. దానికి పంచుకున్నారు. ముందు పుష్కరుడు దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు ద్వాపరుడు. కలి ఈయనలో ప్రవేశించాలని చూస్తున్నాడండి. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాడు. ఇక్కడ అవకాశం అస్సలు దొరకలేదు. ఎవడు ధర్మబద్ధంగా జీవిస్తూ సదాచార సంపన్నుడు అవుతాడో వాడిలో కలి ప్రవేశించదు అంటే మరి అయితే రేపటి నుంచి ఉంటానంటే ఇప్పటికీ దూరిపోయాడేమో మనకు తెలియదు. ఎందుకంటే ఆచారాలు లేనప్పుడు ఇలాంటివి ప్రవేశిస్తాయి. ఇది తెలుసుకోండి. ఏ ఇంట అంటూ ముట్టు మైలా పాటించరో, ఏ ఇంట పెద్దవాళ్ళు చెప్పిన స్నానాదులు ఉండవో ఆ ఇంట కలిపురుషుడు ప్రవేశిస్తాడు. వాడు ప్రవేశించాడా ఇది ధర్మమును ఒప్పుకోవడానికి కూడా మనసు ఒప్పదు. తెలుసుకోవాల్సింది. నేను చెప్తున్నాను, కోపంగా చూడదు. భారతంలో ఉంది అంశములన్నీ. ఒకసారి మూత్ర విసర్జన చేసిన తర్వాత పాదప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేసుకున్నట్టు ఈయన. అంటే సంధ్యావందనం చేసేడు సంతోషం, పాదప్రక్షాళన చేయలేదు. అది చేసాక పాదప్రక్షాళన చేయకపోవడం ఎంత దోషం అవుతుందండి. ఆ ఒక్క రంధ్రాన్ని పట్టుకుని కలిపురుషుడు ప్రవేశించాలి. ఇప్పుడు ఆ రంధ్రాలు కిటికీలు అక్కర్లేదు, సింహద్వారాలు తెరిచి లోపలికి ఇప్పుడు ప్రవేశించాడు మహానుభావుడు. మొత్తానికి నలుల్లో ప్రవేశించాడు. వాడు దూరితే బుద్ధి మారిపోతుందండి. ఈ సమయంలో పుష్కరుడు పిలిచాడు జీవితానికి. అచ్చం ధర్మరాజులాగే పిలిస్తే వెళ్ళాలి కనుక వెళ్ళాడు. కలి ఈయన బుద్ధి మీద ఉంది కనుక ఈయనవేవి పారనివ్వకుండా చేశాడు. ద్వాపరుడు యొక్క హస్తంలో ఉన్నాడు కనుక వాడు గెలిచాడు. క్రమక్రమంగా ఒక్కొక్కటి ఓడిపోతున్నప్పుడే దమయంతి గమనించింది. రాజు ఎవరు చెప్పినా వినే స్థితిలో లేడు అని తెలుసుకున్నది. చిట్ట చివరికి సర్వరాజ్య భ్రష్టుడైపోయాడు, తనను తాను ఓడిపోయాడు, బయలుదేరాడు. కానీ ఇక్కడ స్త్రీని పణంగా పెట్టలేదు, అప్పటికి ఆ పరిస్థితి రాలేదు. తాను ఓడిపోయాడు, రాజ్యం ఓడిపోయింది. ఇప్పుడు ఏమీ లేడు, కట్టుబట్టలతో మిగిలిపోయాడండి. బయటకు వచ్చాడు. తల్లి దమయంతి గొప్పతనం ఏంటంటే ఓడిపోతున్నాడని గమనించినప్పుడు తన పుత్రుణ్ణి పుత్రికిని మాత్రము తన పుట్టింటికి పంపించింది. అందుకని మీ ఆట మీరు ఆడుకోండి, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆవిడ వెళ్ళలేదండి, ఇక్కడ పిల్లల్ని పంపించింది. ఈయన ఎప్పుడైతే ఓడిపోయి నిలబడ్డాడు ఈయనతో పాటు నిలబడిందిట. మొత్తం రాజ్యమంతా పుష్కరుడికి అప్పచెప్పి బయటకు వచ్చాడు నలుడు. తన యొక్క పురమునకు వెలుపలు నిలబడ్డాడు పొలిమేరలో. ఒక్కడు పలకరించిన వాళ్ళు లేడండి. నిన్న మొన్నటి వరకు బయట కనబడితే చాలా మహారాజా మహారాజా అని దండాలు పెట్టేవాళ్ళు, ఒక్కడు పలకరించలేదు. చూసారా, కాలం అనుకూలిస్తే అందరూ దండాలు పెట్టేవాళ్ళే. కాలం ఒక్కసారి ప్రతికూలించిందా ఎవడు మన మొహం కూడా చూడడు. అందుకే అవి చూసి గర్వించడానికి ఏమీ లేదు. మహానుభావుడు ధర్మనిష్ఠుడై అలా దుఃఖితుడై ఉంటూ ఉంటే అప్పుడు ఆమెతో అన్నట్ట, నువ్వు ఇటు నుంచి వెళితే ఈ రాజ్యం వస్తుంది, అటు నుంచి వెళితే ఆ రాజ్యం వస్తుంది. వాళ్ళు నీ బంధువులు, మీ తండ్రి. కాబట్టి నువ్వు మీ తండ్రి ఇంటికో మీ బంధువుల ఇంటికో వెళ్ళి క్షేమంగా ఉండు. నేను ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళతాను అన్నాడు. సరేనండి, ఇదేదో బాగుందని ఆవిడ వెళ్ళిపోలేదండి. ఆవిడ ఏం చేసిందంటే, నీ సుఖాలన్నీ పంచుకున్న నేను నీ దుఃఖాన్ని కూడా పంచుకోవాలి. ఇది చెప్తున్నది గొప్ప మాట. ఎందుకంటే భార్య అంటే సుఖదుఖేషు సమభాగిన, సుఖదుఖమైంది సమభాగిని ఆవిడ. అందుకే రెండూ పంచుకోవాలి నేను. పైగా దుఃఖంలో ఉన్నప్పుడే నా అవసరం నీకు ఇంకా ఉన్నది. ఎందుకంటే దుఃఖంలో ఉన్నప్పుడు భార్య భర్తకు ఔషధంలా అతన్ని సేద తీర్చాలి. ఎందుకంటే కలిసి వచ్చిన కాలంలో నీతో సుఖాలు అనుభవించాను, ఇప్పుడు నీ కాలం కలిసి రాలేదు, ఇప్పుడు నిన్ను విడిచిపెట్టను, నేను వస్తాను. అందుకని మాట కాదనలేక అరణ్యాలకు వెళ్ళారు ఇద్దరూ కూడా. ఆ అరణ్యంలో వెళ్ళడానికి ముందు ఏం జరిగిందంటే ఆకలి వేస్తుంది ఇద్దరికి. ఎలాంటి పరిస్థితి చూడండి. ఆ కలి ఒక్కసారి దూరేడే ఎంత దించేస్తాడో కిందకి. ఇక్కడ ఆకలి వేస్తోంది. ఆ స్థితిలో ఆకలి బాధ తనకి తన భార్యకి వేస్తూ ఉండగా ఎదురుగా ఒక బంగారు రంగు పిట్టలు కనబడ్డాయట. వెంటనే తనపై ఉన్న వస్త్రాన్ని దాని మీద వేసి పట్టుకుందామంటే వస్త్రాన్ని ఎత్తుకుపోయారు రెండు. ఆశ్చర్యపోతున్న పిట్టలేమిటి, వస్త్రం తీసుకోవడం ఏంటండి అంటే అవి చెప్తున్నాయి, ఈ పాచికలను అధిష్ఠించిన దేవతలు మేము, అన్నీ లాగేసే, ఇది కూడా ఎందుకు మిగల్చాలని తీసుకుపోయాం. అప్పుడు ఆమె వస్త్రంలో సగం తనకి చుట్టుకుని ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇక్కడి నుంచి క్రమంగా అరణ్యంలో ఉన్నారు. ఆమె ఓదార్చుతున్నది. ఒక భయంకరమైనటువంటి అరణ్యంలో భర్త దగ్గరున్నాడు, నిబ్బరంగా నిద్రపోతుందండి దమయంతి.
శయ్య లేకపోయినా, కోట లేకపోయినా, రాజ్యం లేకపోయినా భర్త దగ్గరున్నాడన్న ఆనందంతో నిబ్బరంగా నిద్రపోతుంది దమయంతి. ఎలాంటి ఆమెకి ఎలాంటి కష్టం వచ్చిందనే బాధతో కంటి మీద కునుకు రాలేదు నలునకి. ఆ మహానుభావుడు దుఃఖితుడి కూర్చుని ఉన్నాడు, ఆమెను పరిశీలిస్తున్నాడు. బాధ భరించలేక హాయిగా పుట్టింటికి వెళ్ళింటే వినలేదు, నన్ను అంటి పెట్టుకొచ్చింది. నేను ఈమెను విడిచి వెళ్ళిపోతే కొంతసేపు దుఃఖపడ్డా వెతుక్కుంటూ మళ్ళీ వాళ్ళు పుట్టింటికి వెళుతుందిగా, విడిచిపెట్టడం మంచిది అనిపించిందట. అనిపించి ఒంటరిగా అడవిలో విడిచిపెట్టడమా తప్పు తప్పు అనుకున్నట్టు మళ్ళీ మనస్సు రెండు విధాలుగా ఊగింది. కలి దమయంతి బాప సమకట్టు. వేరు చేసేవాడే కలిండి, మరొకటి ఏమిటి చేస్తాం? ప్రతి వాళ్ళకి విడిపోవడానికి కారణాలు వెతకడానికి మార్గమే కలిగి. ఆఖరి భార్యాభర్తలను కూడా విడదీయాలని చూస్తాడు వాడు. అందుకే విడిపోదాం వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే అయ్యో నన్నే నమ్ముకుని అడవిలోకి వచ్చిందే అని మళ్ళీ ఆగుతున్నట్ట. కాదు కాదు, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ క్షేమంగా తన పుట్టింటికి వెళుతుందేమో మరొక భావం. ఇటు అటు ఊగిసలాడుతున్న మనస్సుకి కలి యొక్క కర్షనే పనిచేసింది. దానితో వస్త్రాన్ని చించి, తనకు చుట్టిన వస్త్రం మేర చించుకుని తాను నీ క్షేమగ్గాక అని వెళ్ళిపోయాడు మహానుభావుడు నలుడు. దమయంతి నిద్రలేచింది, వెతుకుతోంది అన్ని చోట్ల. ఎక్కడైనా ఎటువైపు నదీ తీరానికి వెళ్ళాడా నిత్యాదు వెతికింది, ఎక్కడా కనబడలేదు. దుఃఖితురాలైంది. నన్ను విడిచిపెట్టనన్న మాట ఇచ్చి ఎంత పని చేసేవయ్యా అని దుఃఖితురాలి దమయంతి వెళుతూ ఉంటే అనేకమైన ప్రమాదాలు త్రోవలో ఎదురయ్యాయి. కానీ తన యొక్క తపశ్శక్తి చేత అవన్నీ దాటుకుంటూ వెళుతున్నది. త్రోవలో ఒక మునిపల్లె కనబడిందిట. అనేక మంది మహర్షులు దర్శనమిచ్చారు అక్కడ. వాళ్ళు చూసి వరవర్ణిని ఏమిటమ్మా ఎవరు నువ్వు అనంటే పుణ్యశ్లోకుడైన నలుని యొక్క పత్నిని అన్నది. అంతేగాని జోదంలో ఓడిపోయి అడవులు పాలయ్యాడే ఒక ఆయన ఎవడైనా కనబడ్డా అనలేదండి. తెలుసుకోవాలి, నలుని గురించి ఎక్కడ చెప్పినా పుణ్యశ్లోక అనే మాటే చెప్పాడండి. ఇక్కడ పుణ్యశ్లోకుడు అంటే ఎవరి కీర్తిని మనం స్తుతిస్తే మన పాపములు పోయి పవిత్రులమవుతామో వారిని పుణ్యశ్లోకులు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అదే నలుడి పేరే పుణ్యశ్లోకుడు. ఎన్ని మార్లు వ్యాసుడు ఆ మాట అంటాడో పుణ్యశ్లోక అని. నన్నయ్య గారు కూడా గాడి తప్పకుండా అదే మాటని 10 మార్లు వాడతారండి పుణ్యశ్లోకుడని. అలాంటి నలచక్రవర్తి అని చెప్పగానే ఋషులు మా దివ్య దృష్టితో చూస్తున్నాను తల్లి, ఏం పర్వాలేదు, అతి త్వరలో నీ భర్త నీకు కలుస్తాడు, క్షిప్రం ద్రక్షసి నైషధం అంటారు అక్కడ ఋషులందరూ కూడా. అలా వాళ్ళు మాట్లాడు అచ్చంగా సుందరకాండలో హనుమంతుడు సీతమ్మతో క్షిప్రం ద్రక్షసి రాఘవం అంటారండి. వాల్మీకి అడుగు జాడలని ఏ విధంగా వ్యాసుడు పరిశీలించాడు, రీసెర్చ్ ఎవడు చేస్తే చేయాలి. మొత్తానికి క్షిప్రం ద్రక్షసి నైషధం, త్వరలో చూస్తావన్నట్ట. ఆవిడ ఆనందంతో కళ్ళు మూసుకుని నమస్కరించింది. కళ్ళు తెరిస్తే ఆ ముని పల్లె లేదు. ఎంత భ్రాంత, లేక అక్కడికప్పుడు వచ్చారా అంటే ఇప్పటికీ మనం మామూలుగా వెళ్ళిపోయేటటువంటి భారతీయ అరణ్యాల్లో మన కంటికి కనబడిన సిద్ధభూములు ఎన్నో ఉంటాయి. మనకు ఆ యోగ్యత ఉంటే ఆ సిద్ధభూముల్లో ఉన్న మహాత్ములు దర్శనమిస్తారు. అలా దర్శనమిచ్చారు దమయంతికి. ఇచ్చి మళ్ళీ అంతర్ధానులు అయిపోయారు. అక్కడికక్కడే అది మళ్ళీ అగోచరమయ్యింది. అంతేగాని కొత్తగా రాలేదు, కొత్తగా పోలేదు. అక్కడ ఉన్నదే దుర్గోచరమయ్యింది, మళ్ళీ అగోచరమైంది. అనుగ్రహాన్ని పొంది ఆమె వెళుతూ ఉండగా కొందరు వ్యాపారుల గుంపు అరణ్యంలో ప్రయాణిస్తుంటే వాళ్ళతో పాటు వెళుతూ ఉన్నది ఆమె. ఆ త్రోవలో వాళ్ళందరూ ఒక రాత్రి వేళ నిద్రిస్తూ ఉంటే ఒక ఏనుగుల గుంపు వచ్చి నిద్రిస్తున్న వాళ్ళని తొక్కుతూ వెళ్ళి చల్లా చేసింది గుంపుని. బతికిన వాళ్ళు బతికేరు, పోయిన వాళ్ళు పోయారు. దమయంతి అనుకుందిట, మరణం వస్తే బాగుండు అనుకుంటూ ఉన్న నన్ను ఏనుగులు తొక్కకుండా బ్రతుకు మీద ఆశ కలిగిన వాళ్ళని తొక్కి చంపిందే ఏంటి ఈ విధి అనుకుందిట. మరణం వస్తే బాగుండందుకుంది కానీ మరణం తెచ్చుకునే ప్రయత్నం చేయలేదండి ఆ తల్లి. అసలు నరదమయంతి చరిత్రలో నలుడు గొప్పవాడు, దమయంతి ఏమాత్రమూ తీసుకొని మహాత్మురాలు. దమయంతి పాత్రే మనం తెలుసుకోవాలి. కష్టాల్లో విడిచిపెట్టలేదు. అదే సమయంలో తన జీవితంపై ఎంత ఆశ, ఏనాటికైనా తిరిగి సాధించాలని తపన. అలా వెడుతున్న ఆమెని మిగిలినటువంటి వ్యాపారుల గుంపుతో వెడుతూ ఉంటే చేది దేశం వైపు వస్తూ ఉంటే చేది వంశ రాజులు పాలిస్తున్న రాజధాని నగరం వైపు ఆమె వచ్చినది. ఆ సమయంలో రాజప్రసాదం నుంచి చూసిన రాజమాత ఈమెను చూసి ఎవరో మహాత్మురాల్లా ఉంది అని దగ్గరికి పిలిచి, అమ్మ నువ్వెవరు ఏమిటి అంటే, నేను ఎవరో ఏమిటో చెప్తాను కానీ నేను ఒకానొక కారణం చేత ఒకప్పుడు గొప్పగా ఉన్న మహారాణిని ఇప్పుడు ఇటువంటి ప్రచ్ఛన్న వృత్తిలో ఉండవలసి వచ్చింది, సైరంధ్రీ వ్రతంలో ఉంటున్నాను అంటే నువ్వు ఆ వ్రతం ఇక్కడే చేస్తూ ఉండమ్మా అంటే కొన్ని నియమాలు చెప్పింది. సైరంధ్రిగా ఉన్నప్పుడు ఉత్తములు బ్రతికి చితికిన వాళ్ళు కొన్ని మర్యాదలను కాపాడుకుంటూనే దాస్యం అలా చేస్తారని సైరంధ్రీ వృత్తి. ఆ వృత్తిని ఆమె చేపట్టి అక్కడ ఉంటూ ఉన్నటువంటి సమయంలో అక్కడ భీమరాజు తన కూతురు అల్లుడు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కొందరు పండితుల్ని పంపిస్తాడు. అందులో సుదేవుడు అనేవాడు ఈ రాజ్యానికి వచ్చి ఒక్కసారి ఈమెను పోల్చుకుంటాడండి. దమయంతి యొక్క భూమధ్య స్థానంలో పద్మ చిహ్నం ఉందిట, అది ఆమెకు మాత్రమే తెలుసు. అది కేవలం
ఆ ఉత్తమమైన లక్షణం ఒకటి పెట్టాడు బ్రహ్మదేవుడు. అలాంటి ఆమెకు మాత్రమే ప్రత్యేకమైన చిహ్నాన్ని చూసి పోల్చుకున్నాడు ఎవరు? సుదేవుడనే విప్రుడు. అమ్మా నువ్వు యువరాణివమ్మా నువ్వు, ఎందుకంటే మీ అన్నగారు నాకు బాల్య స్నేహితుడు, నన్ను గుర్తుపట్టలేదా తల్లి, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, నేను ఈ లక్షణం బట్టి పోల్చుకున్నాను తల్లి అనగానే తన పుట్టింటి నుంచి వచ్చిన ఒకానొక వ్యక్తి యొక్క ఆర్ద్రమైన పలకరింపుకి తల్లి కళ్ళ నీళ్లు జలజల జాలువారి దుఃఖితురాలి ఒక్కసారి వలవల ఏడ్చింది కదా తల్లి. ఇక్కడ వెంటనే ఆమెను కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి రాజమాత యొక్క పుత్రిక యువరాణి ఆవిడ వెళ్ళి అమ్మా ఎందుకో సైరంధ్రి ఏడుస్తోంది అనగానే ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే అప్పుడు సుదేవుడు చెప్పాడు ఈమె భీమరాజు యొక్క పుత్రిక అని. వెంటనే ఆనందభరితురాలై నువ్వు వరుసగా నా కూతురు అవుతావమ్మా, నాకు ఆ విషయం తెలియదు, నువ్వు చెప్పకుండా దాచేవు, నువ్వు నా కూతురువని ఆనందంగా స్వీకరించింది. ఆడ తర్వాత ఆమె అనుమతి తీసుకుని సుదేవుని వెంట తన తండ్రి ఇంటికి వెళ్ళింది. నిజానికి ఒక విధంగా నలుడు అనుకున్నట్టే జరిగించుండి, ఎలాగోలాగా తన యొక్క పుట్టింటికి చేరిందని ఆ రక్షణలో ఉంది. రక్షణలో ఉన్నప్పుడు కూడా అదే వ్రతం, భోగములు స్వీకరించకుండా తపోనిష్ఠలో ఉంటూ ఇప్పుడు జాతకరిచ్చాను గ్రహాలరిచ్చాను దుర్దశ ఒకటి వచ్చిన నిబ్బరంతో తపస్సుతో దాన్ని ఎదుర్కొంటూ తిరిగి మంచి రోజు కోసం ప్రయత్నిస్తున్న దీక్షని స్వీకరించిందండి దమయంతి మహాత్మురాలు. అందుకే మహాత్ములు కానికాలం వచ్చినప్పుడు దుఃఖించరు, కానికాలాన్ని తపస్సుకు వినియోగించుకుని ఇదివరకటి కంటే గొప్పదైన స్థితిని మళ్ళీ పొందుతారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే భర్తలో ఒక మాట చెప్తాడు, సామాన్యులు మట్టి ముద్దలా ఎక్కడ కొడితే అక్కడ పడిపోతారయ్యా, మహాత్ములు బంతిలా అలా కొడితే ఇలా పైకి లేస్తారని చెప్పాడు మహానుభావుడు. అది మహాత్ముల యొక్క చరిత్ర. అందుకే ప్రారంధమో కర్మలో గ్రహమలో ఒక దుస్థితినిస్తే ఇవ్వచ్చు, కానీ ఆ సమయంలో పాటించే నిబ్బరము తపస్సు ఆ దశ దాటేక మనల్ని మహోన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సామాన్యులైతే గ్రహగతులకు చితికిపోతారు, మహాత్ములైతే తట్టుకుని నిలబడి పైకి లేస్తారు పద్మాల్లా. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి మహాత్మురాంత నిబ్బరంగా ఉంటూ సుదేవుని పిలిచి తన భర్తను అన్వేషించడానికి అనేక మందిని పంపిస్తున్నటువంటి తండ్రితో ఈ సుదేవుడు నన్ను పోల్చుకున్నాడు కనుక ఇతడే నలుడిని పోల్చుకునే అవకాశం ఉంటుందని వెళుతున్న వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పిందట. ఏమనంటే మీరు ఏ సభకి వెళ్ళినా ఆ సభలో ఒక మాట అనండి, నిన్నే నమ్ముకున్న పతివ్రత అయినటువంటి స్త్రీని ఆ వస్త్రము సగము చించి వదిలిపెట్టి రాత్రివేళ అడవిలోంచి అలా వెళ్ళిపోవడం తగునా అను సభలో అనగానే ఎవరు సమాధానం చెప్పినా నాకు వచ్చి చెప్పాను అందరికీ. దీన్ని బట్టి అద్భుతమైన ప్రణాళిక వేసినదండి తల్లి. ఎవరు చెప్పారండి భారతదేశంలో పురాణ పాత్రల్లో స్త్రీలు తక్కువగా చిత్రించబడ్డారని? అలా అన్నవాళ్ళు మూర్ఖులు. ఇక్కడ దమయంతులాంటి మహోదాత్త గంభీర ధీర పాత్రలు చూస్తూ ఉంటే భారతీయ స్త్రీలు ఎప్పుడు సబలలే గాని అబలలు కారు అని తెలుసు. ఏమి ధీరత్వం, ఏమి ధర్మనిష్ట, ఏమి గొప్పతనం! తన భర్తని తాను కాపాడుకున్నటువంటి చరిత్ర అండి ఒక్కొక్కటి. మొత్తానికి తనను తాను కాపాడుకుంటూ తన వారిని కూడా కాపాడగలిగినటువంటి శక్తి కలిగిన భారతీయ స్త్రీల పాదాలకు నమస్కారం చేసుకోవాలి మనం. అలాంటి వారికి ఆదర్శమూర్తి దమయంతి ఎంత అద్భుతంగా ప్రవర్తిస్తున్నదో చూడండి ఇక్కడ తల్లి. అక్కడ నుంచి ఆ తల్లి చెప్పిన ప్రణాళిక ప్రకారంగా వెళ్ళిన వాళ్ళలో ఒకడొచ్చి మాత్రం చెప్పేట, అమ్మా అన్ని చోట్ల ఎవరు మాట్లాడలేదు కానీ ఒక రాజస్థానం దగ్గర మాత్రం ఒక ఆయన మాట్లాడాడు. ఎవడాయన? ఆయన చరిత్ర కొంచెం చెప్పుకోవాలి. ఆయన నిజానికి చెప్పాలంటే నలచక్రవర్తి ఏమయ్యాడు, ఈవిడైతే క్షేమంగా వచ్చింది. కానీ నలచక్రవర్తి అరణ్యంలో తిరుగుతూ ఉండగా కర్కోటకుడని ఒక మహాసర్పం నారదముని శాపం చేత కదలకుండా ఒక చోట ఉండిపోయిన వాడు చుట్టూ దావాగ్ని వచ్చిందట. కదలలేని స్థితిలో ఉన్నాడు కనుక అగ్నికి ఆహుతి అయ్యే అవకాశం ఉంది. అప్పుడు రక్షించవయ్యా పుణ్యశ్లోక నల అన్నట్టు. అప్పుడు నలుడు పక్కకి వెళ్తున్నాడు. వెంటనే ఆయన అగ్నిలోకి వెళ్ళి రక్షించాడండి. రక్షించడానికి స్వభావం. పోల్చుకున్నాడు ఆ కర్కోటకుడు, ఆ సర్పరాజు. ఆయన చెప్పాడు, నారద మహర్షి శాపం చేత సర్పమయ్యాను, నలచక్రవర్తి యొక్క స్పర్శ చేత నువ్వు ధన్యుడు పోతావు అని చెప్పాడు. అయ్యా నువ్వు రావడంతో పోల్చుకున్నాను అన్నాడు. చాలా ధన్యుణ్ణి అన్నాడు కర్కోటకుడు. చాలా సంతోషం, నేను వెళ్ళొస్తాను అన్నాడు. నీకేదో ఉపకారం చేయకుండా ఎలా పంపిస్తాను అన్నాడు. ఉపకారం ఏముందయ్యా, నేను రక్షించాను చాలులే అన్నట్ట. నీకు ఉపకారం చేసి తీరుతాను, నువ్వు 10 అడుగులు అలా వెయ్యి అన్నట్టండి కర్కోటకుడు. నలచక్రవర్తి 10 అడుగులు వేసాడో లేదో ఒక్క కాటు వేశాడు. ఇది ఉపకారం. ఆ కాటు వెయ్యగానే నలుడు రూపం వికృతమైపోయింది మొత్తం. శభాష్ అన్నట్ట. నేను చేసిన ఉపకారం ఇదే నీకు అన్నట్ట. ఏమిటంటే నీలాంటి మహాత్ముడు రాజ్యలోకంలోకి వెళ్ళడానికి జంకుతాడు. ఎందుకంటే ఆ మహద్రూపాన్ని ఎవడు దాచిపెట్టలేడు. నేను ఇప్పుడు నీకు ఇచ్చిన వికృత రూపంతో నువ్వు ప్రచ్ఛన్నంగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీ యొక్క తేజస్సు, నీ తపస్సు, నీ బలం ఇసుమంత కూడా తరగవు. నీకు నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఇక్ష్వాకువంశ ప్రభు అయిన ఋతుపర్ణుని బతుకు వెళ్ళు. నీ దగ్గర 2 విద్యలు ఉన్నాయ్యా. ఒకటి అశ్వహృదయ విద్య, ఇంకోటి పాక విద్య. ఈ 2 విశేషముగా నీ దగ్గర ఉన్నాయి.
విద్యలంటే కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదండి, ఉపాసన కూడా కలిసి విద్యలు. ఒక విద్యను పట్టుకున్నవాడు ఆ విద్యలో రాణించడానికి ఒక ఉపాసన ఉంటుంది. ఆ రెండు కలిసినప్పుడు విద్య రాణిస్తాయి. అవి అస్త్ర విద్యలు, మంత్ర విద్యలు. నీ దగ్గర విద్యలు ఉన్నాయి, వీటితో రాణించి అక్కడ కొలువు చేయి, నీకు మంచి రోజు వస్తుంది. నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను నీకు వస్త్రం పంపుతాను, ఆ వస్త్రం నీ శరీరానికి తాకగానే పూర్వరూపం వస్తుంది. అప్పుడు అతడు బాహుకుడు అనే పేరుతో కురచ అయినటువంటి చేతులతో ఆ అల్పమైన రూపముతో వికృతమైన రూపముతో తాను వెళ్ళి ఋతుపర్ణ రాజర్షి వద్ద, అతడు రాజు మహర్షి, ఆయన వద్ద కొలువు కుదిరేడండి. అందులో పని ఏమిటయ్యా అంటే గుర్రాలు తోలడం, రెండవది వంటలు వంటడం. ఇది పని. ఈ స్థితిలో ఉన్నాడు మహానుభావుడు అక్కడ. ఇప్పుడు ఈ పంపించింది దమయంతి. ఆ దమయంతి పంపించినటువంటి వాడు ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన ఋతుపర్ణుని యొక్క ఆస్థానంలో ఆవిడ చెప్పమన్న మాటలు చెప్పగానే ఒక్కడు పలికెట్ట. వాడు ఎలా ఉన్నాడంటే, అమ్మ కురచ చేతులుతున్నాడు, వాడు నన్ను పలకరించి పక్కకి తీసుకువెళ్ళి, ఏ కష్టం వచ్చినా భర్త ఏ పొరపాటు చేసినా పతివ్రత అయిన స్త్రీ భరిస్తుంది, కాలం కలిసిరాక బుద్ధి వక్రించి పతి తప్పు చేసినా క్షమిస్తుంది అని అన్నట్ట. ఈ మాట అన్నాడంటే ఖచ్చితంగా అతనే అయి ఉంటాడు. కానీ ఎలా ఉన్నాడు? కురచ చేతులతో అలా ఉంటాడే నలుడు. పైగా ఈ సమాచారం ఇప్పటి వరకు వెళ్ళిన ఏ విప్రులు తేలదు, నువ్వు ఒక్కడివి తెచ్చావు. ఇప్పుడు అతడు నలుడు అవునా కూడా తేలాలి. అది తేలడం కోసం ఎలా ఉన్నా పోల్చగలిగేటువంటి లక్షణం ఉన్నటువంటి సుదేవుడిని పిలిచింది. నువ్వు తిన్నగా ఋతుపర్ణుడు కొలువుకే వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళకు. నేను చెప్పిన మాట యథాతథంగా చెప్పు. రేపు విదర్భ దేశంలో భీమరాజు తన కూతురైన దమయంతికి పునఃస్వయంవరం ఏర్పాటు చేశాడని చెప్పు. ఎందుకంటే భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు, ఎన్నాళ్ళు అలా బాధపడుతుంది అని పునఃస్వయంవరం ఏర్పాటు చేశాడని చెప్పు. రేపని చెప్పు, ఎప్పుడు వెళ్ళినా రేపని చెప్పు, అంతే. ఇది చెప్పినది. ఎంత ప్రణాళిక అండి ఆ తల్లిది. ఆయన వెళ్ళి అలాగే చెప్పేట. ఋతుపర్ణుడికి ఆశ్చర్యం కలిగింది. వెంటనే స్వయంవరానికి వచ్చి పెళ్లి చూసుకోవాలని కాదు, అందుకే స్వయంవర లక్షణం మనం చెప్పుకున్నాం. ఎవరైనా స్వయంవరానికి పిలిస్తే వెళ్ళాలి, వెళ్ళి ఆశీర్వదించడానికైనా వెళ్ళాలి, వివాహానికి మాత్రమే కాదు. క్షత్రియ ధర్మం అది. పైగా ఇది కొంచెం వింత అయిన స్వయంవరం. పునఃస్వయంవరం ఏమిటండి? అదేదో వింత, తెలుసుకుందామని ఋతుపర్ణుడు కనిపించింది. కానీ రేపు అంటే అయోధ్యానగరం నుంచి విదర్భకి ఒక్క రోజులో రావడం, పైగా మధ్యలో ఒక్క రాత్రి ఉంది, ఎవడి వల్ల కాదు. అందుకే కబురు ఇక్కడికే వచ్చింది. ఋతుపర్ణుడు వల్ల కాదు అనుకుంటూ పక్కనున్న బాహుకుడు యొక్క రథచోదకత్వ నైపుణ్యం తెలుసు కనుక, నువ్వు గొప్పవాడివి కనుక చిన్న నీ వల్ల అవుతుందేమో నుండి మనం వెళ్ళగలమంటావంటే హాయిగా వెళ్ళగలమని అంటాడు మహాత్ముడు. రమ్యమైన మలుపు తిరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే రథం బయలుదేరిందో ఆశ్చర్యకరం. పైగా ఎవరు ఊహించని గుర్రములు పెట్టేట, పొట్టి గుర్రాలు. ఇది పెట్టి వెళ్ళగలమా అన్నట్టు ఋతుపర్ణుడు. హాయిగా వెళ్ళగలవయ్యా అని చెప్పాడు. ఇక్కడ వార్ష్ణేయుడు అనబడేటువంటి సారథి ఎక్కడున్నాడు, అతనికి సహాయకుడు మాత్రమే కాదు ప్రధానుడుగా ఉన్నాడు అక్కడ బాహుకుడు. బాహుకుడు అంటే ఎవరు? నలచక్రవర్తి బాహుకుడు. రథం కదులుతోందండి. ఆశ్చర్యం. రథం కదులుతూ ఉంటే అనిపించింది ఋతుపర్ణుడికి, ఇతడు సామాన్యుడా, మాతలియా, అనూరుడా, లేక నలుడా అనుకున్నాడు. ఆశ్చర్యం. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విద్య. నలుడు రథచోదకత్వ విద్యలో నిపుణుడు అని ఇదివరకు ప్రసిద్ధి లోకంలో. ఇప్పుడు తను స్వయంగా చూస్తున్నాడు కనుక నలుడా అనిపించింది. అనిపించగానే మొత్తానికి ఇతడు సామాన్యుడు కాదు, మహాత్ముడు. కొందరు మహాత్ములు ప్రచ్ఛన్న వేషాలతో తిరుగుతుంటారు. అది బయటపడే వరకు మనం తొందరపడకూడదు అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఋతుపర్ణుని యొక్క ఉత్తరీయం జారిపడింది అక్కడ. వెంటనే బాహుక వార్ష్ణేయుని చెప్పి రథాన్ని కాస్త ఆపించు, నా ఉత్తరీయం పడిపోయింది, ఆ వార్ష్ణేయుడు తీసుకొచ్చిస్తాడన్నట్టు. నువ్వు పడింది అని నాకు చెప్పే లోపల కొన్ని యోజనాలు రథం కదిలిపోయిందయ్యా అన్నాడు. ఇక్కడ అది వెళ్ళి తీసుకురావడం మహా కష్టం. అంటే అప్పుడు అన్నాడు, ఒక్కొక్క విద్యలో ఒక్కొక్కరు నిపుణులు ఉంటూ ఉంటారు అంటూ, నీకు ఈ విద్య చాలా విశేషంగా కనబడుతున్నది. ఎలా వచ్చినదంటే దీని అశ్వహృదయ విద్య అంటారు. దానితో ఎలాంటి అశ్వాన్నైనా నేను అనుకున్న ప్రకారం నడిపించగలనయ్యా అన్నాడు. ఇక్కడ ఇప్పుడు నువ్వు వెళుతున్న వేగానికి కాసేపు ఆగి వెళ్ళినా మనం సకాలానికి వెళ్ళగలం కనుక ఇక్కడ ఆపు అన్నట్టు. ఇక్కడ ఋతుపర్ణుడు ఆగిన తర్వాత అక్కడ విభీతక వృక్షమునకు వృక్షం ఉంది, తాండ్ర చెట్టు. ఆయన అన్నాడు, సృష్టిలో అన్ని విద్యలు ఒకరి దగ్గర ఉండవు, అన్ని గొప్పతనాలు ఒకటి దగ్గర ఉండవు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గొప్పతనం, ఒక్కొక్క విద్య ఉంటుంది. అందుకే ఒకడు ఇంకొకరిని ఎప్పుడు గౌరవించవలసిందే. నీ విద్యను నేను గౌరవిస్తున్నాను, నాకొక విద్య తెలిసి చూపించినా అన్నట్టు. అదేమిటంటే ఇప్పుడే చెప్తాను చూడు. ఇక్కడ ఈ కొమ్మకి ఇన్ని వేల రెమ్మలున్నాయి, ఇన్ని వేల ఆకులున్నాయి, ఇన్ని పళ్ళున్నాయని లెక్క చెప్పాడు. కొమ్మకి మాత్రమే చెప్పాడండి. ఎందుకంటే తిరిగి చెప్పేగా లెక్కించడానికి సమయం ఇవ్వాలి, చెక్ చేసుకోవడానికి. అంటే చెట్టుకంతా ఉన్నాయి చెప్పడం లేదు. ఒక ఆయన అన్నట్టు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసా? 9,99,999,999 అన్నట్టు. నిజమా అంటే లెక్క పెట్టుకో అన్నట్టు.
ఎవడి వల్ల అవుతుందండి? అలా చెప్పడం కాదు, అందుకే కొమ్మకి ఎన్ని ఉన్నాయో చెప్పెట్ట, నువ్వు ఇప్పుడు లెక్క పెట్టుకున్నట్ట చెప్పిన ప్రకారంగా లెక్క పెట్టాడు, అంతే ఉన్నాయి. ఎలా చెప్పగలిగా ఉంటా? నీ దగ్గర అశ్వహృదయ విద్య ఉన్నట్లే నా దగ్గర అక్షహృదయ విద్య ఉన్నదయ్యా, ఇది ఒక ప్రత్యేకమైన విద్య అని అంటే. అయితే ఈ విద్య చాలా గొప్పది, విద్య నుంచి విద్య తీసుకోవాలి కనుక నేను నీకు అశ్వహృదయ విద్య ఇస్తాను, నాకు అక్షహృదయ విద్య ఇస్తావంటే సరే, ముందు నేను నీకు అక్షయ హృదయ విద్య ఇస్తాను, తర్వాత అవసరమైనప్పుడు నేను అశ్వహృదయ విద్య తీసుకుంటాను అని చెప్పి అక్షహృదయ విద్యను ఉపదేశించాడు. ఇది మంత్ర విద్య, సామాన్యంగా భారతీయ విద్యల గురించి మాట్లాడాలంటే ఒక ప్రత్యేకమైన అంశం అవుతుందండి. ఎలాంటి విద్యలు ఉండేవి ఈ దేశంలో. మొత్తానికి అక్షహృదయ విద్యని బాహుకుడు ఉపదేశంగా పొందాడు ఋతుపర్ణ మహర్షి ద్వారా. అశ్వహృదయ విద్య అంటే అవసరమైనప్పుడు తీసుకుంటానన్నాడు. ఎంత మర్యాద చూడండి, ఎందుకంటే తాను ఎవరి దగ్గర మంత్రం తీసుకుంటున్నాడో అతని చరిత్ర, అతని పవిత్రత తెలియకుండా ఉపదేశం పొందరాదు, ఇది తెలుసుకోవాలి. ఇది సంప్రదాయం. ఆ కారణం చేత అలాగని నువ్వు తక్కువ వాడు అనలేదు. ప్రచ్ఛన్న వేషం ఉన్నాడు, తెలియని ఊరుకున్నాడు. ఇప్పుడు రథం తీయబోతున్నాడండి నలుడు లేదా బాహుకుడు. ఆయన బయట పెట్టనంత వరకు మనందుకు బయట పెట్టడం. రథం కదలగానే నలుల్లోంచి నెత్తురు కక్కుకుంటూ ఒక నల్లని వాడు బయటకు వచ్చాట. అది నలుడికి మాత్రమే కనబడుతుంది, బాహుకుడికి. ఎవడరా నువ్వు అన్నాడు. నీలో ప్రవేశించిన కలినయ్యా అన్నాడు. నా వల్లే నీ ఓటమి ఇవన్నీ వచ్చాయంటే నేను శపిస్తానన్నట్టు. నువ్వు శపించక్కర్లేదు, నీలో దూరేక ఒక్క క్షణం నేను సుఖంగా ఉంటే ఒట్టన్నట్టు. నీలో దూరిన దగ్గర నుంచి పంతం కొద్ది కూర్చున్నానే కానీ క్షణం కూడా శాంతిగా లేను, ఇది నా పరిస్థితి. ఎందుకంటే నీలో దూరేక నీ నిరంతర ధర్మము లోపల ఒక జ్వాలగా ఉంటూ ఉంటే నేను నిలబడలేకపోయింది తెలుసా. రెండు, నీ భార్య యొక్క పాతివ్రత్యం, ఆవిడ దుఃఖం నిప్పై నన్ను తగలబెడుతూ ఉంటే తట్టుకోలేక లోపల కూర్చున్నాను. నేను ఆ పంతం మీద కూర్చున్నాను. ఇక్కడ చూసారా, ధర్మం వల్ల కలి ఎలా నిలబడలేడో చూపిస్తున్నాడు ఇక్కడ. చిట్ట చివరికి నీలో ఇవాళ ఈ మంత్ర విద్య ప్రవేశించింది. అందుకు మంత్రము విద్య అంటే ఒకానొక అక్షరాల గుంపు అనుకోవద్దు. మంత్రము ద్వారా శక్తి లోపలికి పెడుతుంది. అలా శక్తి పొందిన గురువే ఇవ్వగలడు, ఇది తెలుసుకోవాల్సి. కనుక ఎప్పుడైతే అందుకే మంత్రానుష్ఠానం చేస్తుంటే లోపల శక్తి మనలో ఉంటుంది, అది తెలుసుకోవాల్సింది ఘట్టంలో. ఎప్పుడైతే నీ లోపల అక్షహృదయ విద్య అనబడే మంత్రదేవత ప్రవేశించిందో వెంటనే ఆ అగ్నికి ఇంకా నేను నిలబడలేక బయటకు నెత్తురు కక్కుంటూ వచ్చాను కనుక నువ్వు ఇప్పుడు వేరే శపించక్కర్లేదు, నా దురవస్థ అంతా ఇంత కాదు, ఇకపై ధర్మాత్మను జోలికి వెళ్ళనన్నట్టే. అయితే నువ్వు ఇకపై విభీతక వృక్షాన్ని ఆశ్రయించుకునుండు అని చెప్పాడు. ఆ యుగంలో కనుక వ్యాప్తికి అవకాశం నీకు లేదు, విభీతక వృక్షం మీద ఉండు అన్నట్టు. అదే తాండ్ర చెట్టు. అందుకే తాండ్ర చెట్టుతో చేసిన కలప కానీ వస్తువు కానీ ఇంట్లో వాడితే అది పరమ అధోగతి పాలు చేస్తుంది. అందుకే దాని నిషేధమైన వృక్షం కింద మారింది అప్పటి నుంచి. అలా పెట్టి ఇదంతా ఋతుపర్ణునికి తెలియదు. రథం బయలుదేరిందండి. అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా విదర్భ దేశానికి చేరుకుంది. ఋతుపర్ణుడు రథం తోలుతూ వస్తున్నట్ట. కొంతమంది వాళ్ళ ఆయన ఎలా డ్రైవ్ చేసి వస్తాడో తెలుసు. ఎందుకంటే ఒకసారి ఒక ఇంట్లో నుండి ఆ కారు వచ్చింది. ఎవరు వచ్చారే అందుకే ఆ ఇంటికి వచ్చిన బంధువు వాళ్ళ ఇంటి యజమానురాలతో, ఇంటి గృహిణితో, మా ఆయనేలే, మరి ఎందుకు తలుపు తీయలేదంటే మా ఆయనే కదా. ఎందుకు ఎలా పోల్చేవమ్మా అంటే కారు వస్తున్న సౌండ్ బట్టి, అది అలాగే అనుభవం అండి. అలాగే ఋతుపర్ణుడు రథం తోలుతూ వస్తున్నాడు బాహుకుడు, అది పోల్చి ఇది నలుడే అనుకుంది ఆవిడ. బయటకు వచ్చి చూసింది ఇక నలుడు లేడు. నలుడి దేహం ఎంత అందమైన రూపం, ఎంత దివ్యమంగళ విగ్రహం, కొరచేతులు విడి కాడు. అవునేమో, రెండు సందేహాలు తేల్చాలి. మొత్తానికి వాళ్ళ వసతి వాళ్ళకి ఏర్పాటు చేశారు. ఎక్కడ స్వయంవరం జాడలేవు. నిజంగా జరిగితేనా ఋతుపర్ణుడు సిగ్గుపడ్డాట. కొంచెం ఆలోచించద్దు, ఎందుకు తొందరపడ్డా అనుకున్నాడు. బయట పడలేదు. భీమ మహారాజు చక్కని ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇతడు వచ్చిన వాడు ఎవడో తెలుసుకోవడానికి రకరకాల యుక్తులు పన్నుతూ ఉన్నది ఇక్కడ ఆ తల్లి. ముందుగా ఏం చేసిందంటే అతన్ని పరిశీలించిరా అని పంపించింది. తన దగ్గర ఉన్నటువంటి ఒక చెలికత్తెని. ఆ చెలికత్తి పరిశీలించి వస్తున్నది. అతని మాటలు అతని తీరు తెలుసుకొచ్చి చెప్పింది. తర్వాత ఒక పని చేయన మన పిల్లలిద్దరిని తీసుకువెళ్ళింది. ఇంద్రుడు, ఇంద్రసేనుడు, ఇంద్రసేన. ఇంద్రసేన కదా గుర్తుందిగా. ఇంద్రసేనుడు, ఇంద్రసేన ఇద్దరు పిల్లల్ని తీసుకువెళ్ళిందిట. వెళ్ళగా నిలబడలేక దగ్గరికి తీసుకుని గట్టిగా పట్టేసుకున్నట్ట. పిల్లల్ని చూడగానే కలిగిన ప్రేమ. ఆ నలుడు నాళ్ళ తర్వాత తన పిల్లల్ని చూడగానే ఒళ్ళుకు దగ్గరగా తీసుకుని ప్రేమగా నిమిరాడు. ఏమిటి అంత ప్రేమ చూపిస్తున్నావు అందరి చెలికత్త? ఏం లేదు, మా పిల్లలు గుర్తొచ్చారు అంతే. అంతేగాని మాటిమాటికి ఎందుకు ఇలా వస్తున్నావు అని ఇదంతా గమనించి వెళ్ళి చెప్పింది. అమ్మ మొట్టమొదటి గమనించాను, అతను ఎందుకు వచ్చానో చెప్పాడు, ఈ విధంగా వచ్చానని. ఇప్పుడు మరొక విధమైన గమనింపు. అదేమిటంటే ఆయన వంటవాడు కూడా కదా, ఆ వంట వండుతున్న తీరు ఎలా ఉందో చూసిరా అన్నదిట. ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చిందని చెలికెత్తే. ఆ వంట చాలా అద్భుతంగా ఉన్నది. ఆ తీరు, వండుతున్న తీరే చూస్తుంటే సామాన్యంగా లేదు, అదొక విద్య. చూసి వచ్చి అమ్మ వంట వండి తీరే చాలా బాగుందని వర్ణించింది ఆవిడ. అవునా, వండిన వేవైనా నంజుళ్ళు రుచికి తీసుకురా.
మళ్ళీ తెచ్చిందా జరిగెత్తే, అబ్బాయి ఇది మా ఆయన వంటే అంట. ఇదివరకు నల్లు వండి పెట్టాడనమాట అని అనుకున్న తప్పేం లేదు మనకి. మొత్తానికి రుచి పొట్టి పోల్చుకుంది, ఇది ఆయన వంటే ఖచ్చితం. ఎన్ని రకాలుగానో పరిశీలించింది. పైగా పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా గమనించి అప్పుడు తండ్రితో చెప్పింది. ఆయన నలుడని అనుమానం, ఒక్కసారి ఆయన పిలిపించు అన్నదిట. తీసుకొచ్చారు. ఆయన వైపు అలా నిలబడ్డాడు. ఎటో చూస్తున్నట్టుగా ఒక మాట అన్నది. ధర్మపత్ని నమ్ముకుని ఉండి నువ్వే సర్వస్వమును ఉన్న ఆమెని అరణ్యంలో అలా విడిచిపెట్టి వెళ్ళడం తగునా అని అంటే, వెంటనే నాలో ఉన్నటువంటి కలి చేత, అప్పుడున్నటువంటి దుర్దశ చేత, నేను విడిచిపెడితే నువ్వు క్షేమంగా ఉంటావేమో అనేటువంటి భ్రాంతి చేత విడిచిపెట్టడం జరిగింది, కానీ నాలో దోషం లేదని అన్నట్టండి. వెంటనే అనగానే ఈ నలుడు అని వెంటనే పోల్చుకున్నదాన్ని. పోల్చుకున్న తర్వాత ఆ నలుడు చెప్పాడు, అది సరిగాని పునఃస్వయంవరం ఏమిటన్నాడు. అంటే ఒక్క రోజులో రథాన్ని తీసుకురాగలిగిన వాడు ఈ భూమి మీద నువ్వు తప్ప మరొకడు లేడని తెలుసు గనక అక్కడికే కబురు పంపాను. ఒక్క రోజులో ఋతుపర్ణుడు వచ్చారంటే వాడు నువ్వే అని తెలుసుకోవచ్చు. ఎవరి వల్ల రాలేదు, అందుకు రేపు పెట్టిందే కానీ ఈ పునఃస్వయం అనే జాడ లేదు అన్నాడు. వెంటనే నిన్ను బాధ పెట్టినందుకు మన్నించన్నట్టు నరచక్రవర్తి. స్మరించగానే కర్కోటకుడు వస్త్రం పంపాడు. తన పూర్వ రూపం వచ్చింది. బంగారు రంగుతో మెరిసిపోతూ ఆజానుభావుడి దివ్య మంగళ విగ్రహంతో సమస్త రాజలక్షణాలతో శోభిలుతున్న నలుడు, ఆ ప్రక్కన దమయంతి. వాళ్ళు ఉభయులను చూసి మీ పుణ్య దంపతుల్ని చూడడం వల్ల నేను ధన్యున్నయ్యా అన్నాడు ఋతుపర్ణుడు. అని ఇప్పుడు నువ్వు ఇస్తే నేను అశ్వహృదయ విద్యని స్వీకరిస్తానయ్యా అని నరచక్రవర్తి ద్వారా అశ్వహృదయ విద్యని స్వీకరించి వెళ్ళాడు ఋతుపర్ణుడు. ఇప్పుడు ఈ కథలో కర్కోటకుడు ఎంత కనికరించాడండి. పైగా లోపల కలి నిలవలేకపోవడానికి అనేక కారణాల్లో ఒకటి, కర్కోటకుడు లోపలికి పంపించిన విషం నలుణ్ణి ఏమీ బాధించలేదు, లోపల ఉన్న కలిని మండించిందిటండి. అది కూడా గొప్ప విశేషం. అందుకే ముందు తలుచుకోవాల్సింది వీణ్ణి. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం. చిత్రం ఏంటంటే, ఇది మరొక శాస్త్రంలో మనకు ఏం కనబడుతుందంటే, భయంకరమైన శనిదోషాలు ఉన్నప్పుడు జరిగినట్లుగా కూడా చెప్పబడుతుంది. అందుకే ఈ చరిత్రను స్మరించిన వారికి శనిదోషాలు కూడా ఉండవు అని చెప్పారండి. అంత విశిష్టమైనటువంటి చరిత్ర ఇది. కలిదోషనాశనమైన చరిత్ర ఇది. పైగా ఒక్క రహస్యం ఇక్కడుంది. దీన్ని బట్టి పురాణ కథలను ఎన్ని రకాలుగా చూడాలో తెలుస్తుంది. ఊరికనే కాదు, ఒక్కొక్క కథలో కొన్ని యజ్ఞ సంకేతాలు దాగుతుంటాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల యజ్ఞాలు చేసేటప్పుడు ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క మంత్రాన్ని చెప్తారు. ముఖ్యంగా చండీ యాగం చేసినప్పుడు లోకంలో పరస్పర వైషమ్యాలు ఎక్కువైపోతూ ధర్మం నిలబడనప్పుడు ఒకనొక మంత్రాన్ని అనుసంధానం చేయమని చెప్తారండి. అది సంపుటితం చేసి యాగం చేయమని చెప్తారు. ఆ మంత్రము దమయంతి నలాభ్యాంచ ప్రణమాను పునఃపునః. ఇదొకటి. ఐకమత్యం భవేదేశాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం నిర్వైరతాచ జాయేత సంవాదాగ్ని ప్రసీదమే. ఇది మంత్రం. సంవాదాగ్ని అని ఒక అగ్ని విద్య ఉంది మనకి. అది పూర్వంలో యజ్ఞముగా ఉపాసించేవాళ్ళు, లేదు ప్రత్యేక మంత్ర విద్యో కానీ వేదమునందు సంవాదాగ్ని ఉపాసనా విద్య ఉంది. ఈ సంవాదాగ్ని ద్వారా పరస్పర వైషమ్యాలు తొలగిపోయి ఒకరికొకరు ప్రేమ నిలబడి కలిదోషాలు పోతాయట. కలిలో మేధావులందరికీ ఒకరికొకరికి పడకపోవడం వల్ల ధర్మం దెబ్బతింటుంది అని చెప్పారు. అందుకే ఐకమత్యం భవద్వేషం బ్రాహ్మణానాం పృథగ్ధియాం. పుర్రుకో బుద్ధి అన్నట్లుగా వేరువేరు బుద్ధులతో కలహించుకుంటున్నటువంటి మేధావులందరూ కలిసి ఉందురుగాక అని ఈ మంత్రాన్ని వాడతారండి. ఇక్కడ ఆ సంవాదాగ్ని విద్యలో స్మరించేది ఎవరినో తెలుసా? దమయంతి నలాభ్యాంచ ప్రణమాను పునఃపునః. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ సంవాదాగ్ని మంత్ర రహస్య విద్య ఈ చరిత్రలో దాగి ఉంది. అందుకే నల చరిత్ర జాగ్రత్తగా వింటే ఆ సంవాదాగ్ని మంత్రశక్తి విన్న వాళ్ళందరికీ లభించి క్షేమం ఏర్పడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో అటువంటి సౌమనస్య వాతావరణం ఏర్పడి భారతీయులందరూ ధర్మబద్ధంగా ఎదుగ్గాక, పాలకులకి ధర్మబుద్ధి లభించుగాక, సనాతన ధర్మంతో భారతదేశం వర్ధిల్లుగాక అని సంవాదాగ్ని విద్య యొక్క రూపమే నలచరిత్రకు నమస్కరించాలి. ఇలాగా ఒక్కొక్క ఉపాఖ్యానంలో మంత్రశక్తులు యజ్ఞశక్తులు కూడా దాగి ఉంటాయి. అది భారతం యొక్క రహస్యం అండి. కానీ కురుపాండవులు కొట్టుకున్న కథ కాదు ఇది. మొదటి నుంచి పునాది వేసుకుంటూ వస్తున్న ఎక్కడ యజ్ఞ సంకేతాలు, ఎక్కడ మంత్ర సంకేతాలు, ఎక్కడ యోగ సంకేతాలు ఉన్నాయి పరిశీలించాలి. మరొక విశేషం ఏంటంటే, ఎప్పుడైనా ఉపాఖ్యానానికి ప్రధాన ఆఖ్యానానికి ఒక అనుబంధం ఉంటుంది. అనుబంధం ముందే చెప్పుకున్నాం. మన కష్టాలు మన బ్రతుకులు మనతోనే మొదలైవలేదు. సృష్టి ఎప్పటి నుంచి వస్తుందో, ఎందరు ఎన్ని అనుభవించారో తెలుసుకో. అది ఒక్కటి తెలిస్తే ఒక ధైర్యం ఉంటుందండి. అంతేకాదు, లోకంలో మనం పేద కష్టపడుతుంటే ఇలాంటి కష్టమే మరొకటికి వచ్చిందండి అని చెప్తే ఒక రిలీఫ్, అదొకటి. కష్టం పోదు, ఇలాంటిది ఒకటికి వచ్చింది రిలీఫ్, అదొక సైకలాజికల్ పాయింట్. పైగా పొందిన వాళ్ళు మహాత్ములు, వాళ్ళే తట్టుకున్నారు, నువ్వు ఊరుకో. తప్పకుండా వాళ్ళు ఎలా వెలికి వచ్చారో ధర్మాన్ని పట్టుకుని నువ్వు అలా పైకి వస్తావు. ఎంత ధైర్యం ఉంది.
ఇదొకటి. ఒక్కసారి పరిశీలించండి. ధర్మరాజు కథ అంతా మనం ఆఖ్యానం అనుకుంటున్నాం కదా, బింబం అనుకుందాం, దీన్ని ప్రతిబింబం అనుకుందాం, రెండింటికి పోలిక. ఇలాంటివి పరిశీలించాలి. ఇక్కడ నరుడు అర్జునుడు, అతడే కదా ఇంద్రస్వరూపం. ఆయన 5 అయ్యాడు కానీ ఒకడే. రలయో రభేద, రాకీలాకి భేదం లేదు. ఎందుకంటే నరుడు ఇక్కడ నలుడు, అంతే తేడా. అక్కడ ఇక్కడ ఒక్కడక్కడ 5 అంతే. అదే శక్తి, అదే దమయంతి, ఆమె సైరంధ్రి వృత్తి, వనవాసం, ద్యూతం అంతా యథాతథం కనబడుతుంది ఇక్కడ. ఇది చూసి అది రాశారా, అది చూసి ఇది రాశారా అని మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరకండి దయచేసి. ఒకేలాంటి కథలు జీవితంలో జరుగుతూ ఉంటాయి, ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సిన. చరిత్ర వెనక్కి వెళితే ఇలాంటి కథే ఒకటి జరిగిందయ్యా అనే విశేషాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ, నీకు నేను ఇవాళ అక్షహృదయ విద్య ఉపదేశిస్తున్నానని ధర్మరాజుకు బృహదస్సుడు అక్షహృదయ విద్యను ఉపదేశించాడు. ఈ 2 విద్యల పేర్లు తలుచుకుంటే చాలు మనం ధన్యులమవుతాం. ఇన్ని మంత్ర సంకేతాలతోనూ ధర్మబోధతోనూ ఒక అద్భుతమైన ఇతివృత్తాన్నిచ్చి, అందులో దమయంతి యొక్క ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట ఔచిత్యం చూపించి ఒక అద్భుతమైన ఆదర్శ పాత్రలు 2 మనకు చక్కగా అందించాడు ఇక్కడ బృహదస్సుడు. ఈ కథ విని ధర్మరాజు మనస్సు శాంతించింది. ధర్మబోధలు వింటే మనస్సుకి శాంతి, ధర్మగాథలు వింటే చిత్తానికి స్థైర్యము, ఒక దిక్సూచి లభిస్తుంది. అలాంటి భవ్య చరిత్రను విని ధన్యుడయ్యాడు యుధిష్ఠిరుడు. ఆయనతో పాటు ఉన్న మిగిలిన 3 పాండవుల్లో 3, అక్కడున్న ద్రౌపదీదేవి, ఇతర ఋషులందరూ విన్నారు, సంతోషించారు. అటుపై అక్కడ అర్జునుడు స్వర్గలోకంలో ఇంద్రునికి సహాయకుడుగా ఉంటూ చేసిన కొన్ని ఘనకార్యాలు ఉన్నాయి. ఈ లోపల లోమసుని పంపించాడు ఇంద్రుడు. ఆ లోమస మహర్షి పాండవులను, ద్రౌపదిని ధౌమ్యునితో సహా తీర్థయాత్రలకు తీసుకువెళ్లారు. ఈ తీర్థయాత్రలు జరుగుతూ ఉండగా క్రమంగా ఆసేతు సీతాచలము వారి తీర్థయాత్రలు చేసినట్లు మనకు కనబడుతున్నది. హిమవత్పర్వత శ్రేణిలో చేసిన తీర్థయాత్రలు విశేషంగా వర్ణించారు ఇక్కడ. అందున గంధమాదన పర్వతం యొక్క వైభవాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఈ గంధమాదన పర్వతం బదరికాశ్రమానికి సమీపంలో ఉంది అని వర్ణనలు బట్టి మనకు తెలుస్తున్నది. కొన్ని పేర్లు మనం వినడమే కానీ సామాన్యులు ప్రవేశించలేట. ఆనాటి కాలంలోనే పాండవులు కూడా ప్రవేశించలేని సిద్ధభూములు ఉన్నాయి అని చెప్పారంటే ఇంకా ఈనాటి కాలంలో నమో నమః అంతే. మనం చూడలేని అనేకమైన సిద్ధభూములు హిమవత్పర్వత ప్రాంతాల్లో ఉంటూ ఉంటాయి. మొత్తానికి పాండవులు గంధమాదనం వైపు వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి గాలులు, పెనుగాలులు ఆ ధాటికి వాళ్లే ప్రయాణించలేకపోయారు. ద్రౌపది వాలిపోయిందిట అక్కడ. ఇంకా నేను నడవలేను అనే పరిస్థితిలో ఆమె ఎప్పుడైతే చతికిల పడి నేల వాలుతూ ఉన్నదో ఆ సమయంలో ధౌమ్యుడు మంత్రపూతమైన జలములు జల్లి రక్షోహరణ మంత్రమును పఠించాడు అని చెప్పారు ఇక్కడ. ఆ తర్వాత భీముడు ఘటోత్కచుడిని స్మరిస్తే ఆ ఘటోత్కచుడు వచ్చి మొత్తం పాండవులందరినీ కూడా ధౌమ్యునితో సహా ఈ గంధమాదనం వెళ్తున్నటువంటి క్షేమంకరమైన ప్రాంతం వైపు తీసుకువెళ్ళారు. ఒక్క లోమస మహర్షి మాత్రము సిద్ధమార్గం ద్వారా ఎవరి అవసరం లేకుండా ఆయన ఆ దివ్య స్థలానికి చేరుకున్నారు అని వర్ణించారు. దీన్ని బట్టి ఆ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న సిద్ధభూముల్లో సిద్ధ మార్గములను కొన్ని ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏమాత్రం శ్రమ లేకుండా మహాత్ములు, యోగులు సంచరిస్తారని అర్థమవుతున్నది. ఆ విధంగా చేరుకున్నటువంటి వారు ఆ గంధమాదన పర్వత సమీప ప్రాంతముల యందు ఉన్నటువంటి ఋషుల ఆశ్రమాలు, దేవతాయతనములు దర్శిస్తూ ఉన్న సమయంలో ఒకనాడు ఏకాంతంలో ద్రౌపది విహరిస్తూ ఉండగా ఆమె వద్దకు కుసుమం ఎగురు వచ్చి పడిందిట. ఇది సామాన్యం కాదు, భూమి యందు ఎక్కడా దొరకని కుసుమం. ఇది ఎక్కడ లభించిందో దాన్ని తెలుసుకోవాలి, అది నేను తెలుసుకుంటానని ద్రౌపది ముచ్చట తీర్చడానికే భీమసేనుడు బయలుదేరాడు గంధమాదన పర్వతం వైపు. ఆ వెళుతున్న త్రోవలోనే అక్కడ కుబేరుని యొక్క లీలా సరస్సు ఉన్నది. ఆ సరస్సులో వికసించినటువంటి సౌగంధిక కుసుమాలవి, వాటిని తీసుకోవడానికే బయలుదేరాడు భీమసేనుడు. ఆ వెళుతున్న త్రోవలో ఒక రమ్యమైన సరోవరం దర్శనమిచ్చింది. ఆ సరోవరం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ వర్ణన చేస్తుంటారు. వర్ణన చదువుతూ ఉంటేనే మనం చూడలేని సిద్ధభూముల్లో తిరుగుతున్న అనుభూతి కలిగిస్తాడండి వ్యాసదేవుడు. ఆ భవ్యమైనటువంటి ఆ ప్రాంతం అంతా కూడాను చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. బంగారు అరటి చెట్లు ఉన్నాయట అక్కడ. అలాంటివి ఉంటాయా అంటే ముందే చెప్పుకున్న అక్కడ ఉంటాయి సిద్ధభూములు. అలాంటి రమ్యమైనటువంటి బంగారు అరటి చెట్లు గాలి కదులుతూ ఉంటే ఆ గాలి వింజామరులు వీచినట్టు వీచుతూ ఉన్నది. అలాంటి సరోవరంలో ఆ అరటి తోపులో ఉన్నటువంటి భీమసేనుడు ఆ సరోవరంలో కొంతసేపు జలకాలాడి బయటకు వచ్చి అరటి తోపులోకి ప్రవేశించాట. ఆ కదళీ వనంలోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించినప్పుడు ఆయనకు ఉత్సాహం ఎక్కువయ్యి ఒక సింహగర్జన చేశాడు. ఆ గర్జన ఆయనకు ఆనందం కలిగించింది. తర్వాత తన శంఖాన్ని తీసి గట్టిగా ఊదేట. ఆ శంఖధ్వనితో భీమసేని గర్జనతో పర్వత గుహలన్నీ ప్రతిధ్వనించాయి ఇక్కడ. అప్పుడు ఆ గర్జన విన్నటువంటి ఒకానొక మహావానరం అక్కడ ఉన్నటువంటిది తెలుసుకుని ఆ గర్జనకి ప్రతిగా తన వాలాన్ని ఎత్తి భూమి మీద కొట్టింది ఆ వానరం. ఇంద్రధ్వజం లాంటి ఆ తోక తగలగానే వజ్రాయుధ తాకినట్లుగా భూమి ఒక్కసారి అదిరిందన్నారు ఇక్కడ.
అలాంటి వాలఘాతం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంపై ఆ వానరం ఇచ్చినది. పైగా ఆ వస్తున్న భీమసేనుని అనుగ్రహించదలుచుకుని ఎటువంటి శాపము తిరస్కారము భీమసేనుడు కలగకూడదని అతడు వెళుతున్న దారికి అడ్డంగా కూర్చుందిట. ఇక్కడ ప్రయోజనాన్ని గొప్పగా చూపించాడు, శాపము తిరస్కారము. ఎందుకంటే సిద్ధులు మసలే చోట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా వారి తిరస్కారానికి శాపానికి గురి అయితే పతనమవుతారు. అందుకు సిద్ధులు మసలే చోటుకు వస్తున్న అతన్ని కాపాడడం కోసం ఆ విధంగా అక్కడ ధ్వని చేశాడు అతను. ఆ తోక యొక్క ధ్వనికి తోకను కొట్టడమే కాకుండా ఒక గర్జన కూడా చేసేట ఆ మహావానరం. ఈ రెండూ కలిసి అక్కడున్న గుహలన్నీ ప్రతిధ్వనులు చేశాయి. అది విన్న భీమునికి ఒళ్ళు పులకించింది అంత ఆనందంతో. ఆ పులకించి ఎవరు ఈ ధ్వని చేశారా అని అటు వచ్చేటప్పటికల్లా మెరుపు తీగల కాంతితో మెరిసిపోతున్నటువంటి ఒక వానరం దర్శనమిచ్చింది. అని ముఖం ఎలా ఉన్నది అంటే ప్రకాశిస్తున్న కిరణాలతో ఉన్న చంద్రుల్లో ఉన్నదిట. బహుశా ఈ దర్శనమే శంకర భగవత్పాదుల వారు పొంది భజే చంద్రికా కుంద మందార హాసం అని వర్ణించి ఉంటారు. వెన్నెల్లాంటి నవ్వులతో కూడినటువంటి కాంతులతో కూడిన ప్రసన్న వదనంతో ఉన్నాడు ఆయన. పైగా దంతాల పలువరుసు కూడా మెరిసిపోతూ గోచరిస్తూ ఉన్నది అక్కడ. ఆ విధంగా ఉన్నటువంటి తేజోమయమైన మూర్తి సరిగ్గా దారికి అడ్డంగా కూర్చొని ఆ తోకను అక్కడ పెట్టి నిద్రిస్తున్న భంగిమలో ఉన్నట్ట. ఇతను వచ్చి చూసి, నువ్వెవరు ఇక్కడ అడ్డంగా ఉన్నావు, పక్కకి లే, నా మార్గం ఇది అవరోధించకు అన్నాడు ఇక్కడ అని చూస్తున్నాడు. పైగా ఒక మాట చెప్తారు ఇక్కడ భీమసేనుడు, నిర్గుణమైన పరమాత్మ ప్రాణులందరిలో ఉంటాడు కనుక ఏ ప్రాణిని దాటరాదు. చూడండి ఎన్ని సంప్రదాయాలు దీన్ని బట్టి మనకు తెలుస్తున్నాయి. ఇవి సంప్రదాయాలు. ఈ రోజుల్లో ఈ చిన్న చిన్నవి కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే చెప్పాల్సిన పెద్దలకి తెలియట్లేదు, చెప్పాలని కూడా వాళ్ళకి అనిపించట్లేదు. ఇవి చాలా చిన్న చిన్న విషయాలే. దాటరాదు అన్నారు. కేవలం ఆ లోపల ఉన్న జీవ చైతన్యం వెళ్ళిపోయేకే కొన్ని పరిస్థితుల్లో దాటతారు. జీవచైతన్యం ఉన్నప్పుడు మాత్రం దాటకూడదు. వాళ్ళలో అంతా అది. ఇక్కడ భీముడు ఆ మాట అంటాడు, నిర్గుణుడైన పరమాత్మ అందరిలో ఉంటాడు కనుక ఆ జ్ఞానం కల నేను అవమానించలేను, నువ్వు పక్కకి తొలగు అని చెప్తే, నేను చాలా వృద్ధున్నయ్యా, నేను తొలగడం ఏంటి, ఆ తోక నువ్వే తీసుకో పక్కకి అన్నట్ట. పైగా ఎలాంటి చోటు అది వర్ణించుతున్నా అంటే కదలి షండ మధ్యస్థ, అరటి తోటల సమూహం మధ్యంలో ఉన్నది అది. పైగా అరటి తోటలు ఎలా ఉన్నాయంటే హిరణ్మయీనాం మధ్యస్థం కదలీనాం మహాద్యుతి, బంగారు అరటి తోటలు. ఇవి చూస్తూ ఉంటే మనకి పరాశర సంహిత లాంటి మంత్రశాస్త్ర గ్రంథాలు వర్ణించినటువంటి కదలీవనం గుర్తొస్తుంది ఇక్కడ. దాన్ని బట్టి సంహితా గ్రంథాలకి ఇతిహాసాలకి ఉన్న సమన్వయం కూడా మనకు తెలుస్తున్నది. అప్పుడు ఆ వాలాన్ని తాను తీయడానికే ఎలాగో వృద్ధుడైనటువంటి ఒక వానరం ఇక్కడ ఉంది కనుక తనకి శక్తత లేదు గనక తానే తీద్దామని ప్రయత్నించి ఆ వాలాన్ని తీయడానికి ప్రయత్నించాడు కానీ వల్ల కాలేదు. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుడు తన 2 హస్తముల్ని ప్రయోగించినప్పటికీ వాలాన్ని కదిలించలేకపోయాడు. అప్పుడు భయచకితుడై అప్పుడు నమస్కరిస్తున్నట్ట. అంతకు ముందు పలికిన బీరములన్నీ తగ్గాయి. నేను నిన్ను దాటలేక కాదయ్యా, మర్యాదను అనుసరించి నిన్ను దాటట్లేదు. నేను దాటదలుచుకుంటే హిమోత్పర్వతం మొత్తం దాటేయగలను. ఎలాగో అంటే పూర్వయుగంలో హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడో అలాగా అని చెప్పేటండి ఇక్కడ. అవునా, ఎవడా హనుమంతుడు అడిగేటండి వానరుడు. అప్పుడు హనుమత్ చరిత్రని చాలా ఆనందంగా చెప్పాడు ఆయన. అదంతా వింటున్నాడు ఆయన చాలా సంతోషంగానే. ఇప్పుడు ఈ తోక తీసే ప్రయత్నం చేయంటే ఎంత ప్రయత్నించినప్పటికీ వల్ల కాలేదు. అప్పుడు దుఃఖితుడై హిమోత్పర్వత ప్రాంతంలో సిద్ధులు, దేవతలు, మహర్షులు వీళ్ళందరూ కూడా వివిధమైన ప్రచ్ఛన్న రూపములతో ఉంటూ పరీక్షిస్తుంటారని విన్నాను. అటువంటి మహాత్ముల్లో ఎవరివో నువ్వు అయ్యుంటావు, దయచేసి నీ యొక్క స్వరూపాన్ని నాకు అవగతం చేయవయ్యా అని ఎప్పుడైతే ప్రపన్నుడై నమస్కరించాడో అప్పుడు నవ్వుని దాచిపెట్టుకుంటున్నటువంటి ఆ మహావానరము అని వర్ణిస్తాడు ఇక్కడ. ఆ లోపల నవ్వును దాచిపెట్టుకుంటూ మందహాసం చేసి అత పరమగమ్యోయం పరమగమ్యోయం పర్వత సుదురారుహ వినా సిద్ధగతం వీరా గతిరత్రణ విద్యతే. ఓ వీరుడా, నీకు తెలియట్లేదు కానీ ఇక్కడ దాకా నువ్వు రాగలిగేవి కానీ ఇక్కడి నుంచి వెళ్ళడం మహా కష్టం సుమా. ఇది పరం అగమ్యం, ఇది అందరూ తేలిగ్గా వెళ్ళలేరు. పైగా సుదురారుహ, దీన్ని ఆరోహించడం ఎక్కడ అత్యంత కష్టసాధ్యమైనది. మరి వెళ్ళని కాడికి అక్కడ దివ్యభూములు ఎందుకున్నాయంటే సిద్ధగతిలో ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళగలరు తప్ప ఇతరులు వెళ్ళలేరు. అందుకు నువ్వు సాహసించకు అని చెప్తూ తాను ఎవరో వివరిస్తున్నాడు ఇక్కడ. అంజనాపుత్రుడై కేసరి క్షేత్రమునందు జన్మించినటువంటి హనుమంతుడును అని తన్ను తాను పరిచయం చేసుకోగానే భీముడికి ఒళ్ళు పులకించిందండి ఇక్కడ. వెంటనే ఆనంద పరవశుడై సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు నాపై ఎంతో దయ చూపించావు, ఇప్పుడు నీ స్వరూపం మహద్రూపంగా గోచరిస్తున్నది. అయితే నాకు కోరుకున్నది, నీ చరిత్ర ఎప్పుడు వింటూ మననం చేసుకుంటూ ఉన్నప్పుడు
నువ్వు నీ మహద్రూపాన్ని ప్రకటించిన సన్నివేశాలు కొన్ని రామాయణంలో మేము విన్నాం. అంటే భారత కాలం నాటికే రామాయణ గాథ అంత ప్రచలితమైందని మనం తెలుసుకోవాలి. అందుకే ధర్మరాజు జూతానికి వెళ్ళేటప్పుడు కూడా రాబుడంతటి వాడు బంగారు లేడి ఉండదని తెలిసి కూడా వెళ్ళలేదా అని ఒక మాట అంటాడు. ఇలా అనేక చోట్ల మనకి రామాయణ స్మరణ కనబడుతూ ఉంటుంది. అందుకే హనుమంతుని యొక్క ఆ సన్నివేశం బాగా హృదయంగమంగా ఉన్నది భీమునికి. అందుకే అది గుర్తు తెచ్చుకుని నువ్వు సీతమ్మని వెతుకుటకై అన్వేషించడానికి బయలుదేరావు కదా, ఆ సమయంలో నువ్వు ఏ మహద్రూపాన్ని చూపించావో దాన్ని నాకు చూడాలని ఉంది అని అంటే, అప్పటి రూపం ఇప్పుడు చూపించడమా? అది ఏ యుగం, ఇది ఏ యుగం? చాలా ఈ రెండిటికి మధ్య చాలా అంతరం ఉందయ్యా. యుగ యుగాలకి అనేక మార్పులు జరుగుతాయి అంటూ ఇక్కడ హనుమంతుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా హనుమంతుని ఉపదేశముల కిందే భావించాలి. కానీ ప్రస్తుతం మనకి ఉన్న సమయాభావం చేత ఉపదేశాల జోలికి వెళ్ళట్లేదు.